ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనమందరం కూడా ఇప్పుడు ఒక టెక్ ప్రపంచంలో నివసిస్తున్నాం. ఈ టెక్ ప్రపంచంలో ఉన్న హీరోస్ అందరినీ కూడా మనం రెగ్యులర్గా అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కావచ్చు, లేదంటే ఎలాన్ మస్క్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం రెగ్యులర్గా అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా టెక్నాలజీ సెక్టార్స్లోని లీడ్స్గా ఉన్నారు కాబట్టి. వాళ్ళందరూ మనకు అందిస్తున్న కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయింది. వాళ్ళందరూ కూడా వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకంటే గొప్పవాడైన నికోలా టెస్లా గురించి మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సెర్బియన్ ఇన్వెంటర్ అయిన నికోలా టెస్లాకి సుమారుగా 300 పేటెంట్స్ ఉన్నాయి. అండ్ చాలా అద్భుతమైన టెక్నాలజీస్ని అతను మన ముందుకైతే తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం అందరం వాడుతున్న ఆల్టర్నేటింగ్ కరెంట్ని అతనే క్రియేట్ చేశాడు, అతనే ఈ ప్రపంచానికి అందించాడు. అతను ఒక సెర్బియన్ అమెరికన్ ఇంజనీర్, అలాగే ఫిజిసిస్ట్ కూడా. అతను చాలా రకాలుగా కరెంటు విభాగంలో పరిశోధనలు చేశాడు. కరెంట్ జనరేషన్, కరెంట్ ట్రాన్స్మిషన్, కరెంట్ యూసేజ్, వీటన్నిటి విభాగంలోని కూడా ఆయన చాలా పరిశోధనలు అయితే చేశాడు. మొట్టమొదటి ఆల్టర్నేటింగ్ కరెంట్ మోడ్ని తయారు చేసి మన ముందుకైతే ఇచ్చాడు. ఏసీ జనరేషన్ సిస్టమ్, అలాగే ట్రాన్స్మిషన్ టెక్నాలజీ మన ముందుకు వచ్చిందంటే అదంతా కూడా ఆయన కారణంగానే జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో అతనికి చాలా మంచి పేరు వస్తోంది, అతను చాలా మంది గుర్తిస్తున్నారు. కానీ బ్రతుకున్నప్పుడు మాత్రం నికోలా టెస్లా యొక్క ఇన్వెన్షన్స్ అతనికి ఫైనాన్షియల్ సక్సెస్ని తీసుకురాలేకపోయాయి. అతని యొక్క మెయిన్ రైవల్ అయిన థామస్ ఎడిసన్ మాత్రం తన యొక్క ఇన్వెన్షన్స్ని చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా ఫైనాన్షియల్గా సక్సెస్ అయ్యేలా చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ థామస్ ఎడిసన్ టెస్లా యొక్క మెయిన్ రైవల్ మాత్రమే కాదు, ఒకప్పటి బాస్ కూడా. ఈ వీడియోలో మనం నికోలా టెస్లా గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే అతను మనకిచ్చిన లాస్ట్ మెసేజ్ ఏంటి, అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అతను చెప్పిన ప్రిడిక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని ఓల్డ్ డాక్యుమెంట్స్ ద్వారా తెలిసాయి. సో వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నికోలా టెస్లా జూలై 10, 1856 సంవత్సరంలో క్రొయేషియన్ టౌన్ అయిన స్మిల్జాన్ అనే ఒక ప్రాంతంలో పుట్టాడు. అండ్ అతను పుట్టినప్పుడు పిడుగులు పడ్డాయి ఆకాశం నుంచి. సో నికోలా టెస్లా యొక్క మదర్కి ట్రీట్మెంట్ ఇస్తున్న ఆమె ఏమన్నదంటే ఈ అబ్బాయి చైల్డ్ ఆఫ్ డార్క్నెస్ అయ్యే అవకాశం ఉంది అన్నది. కానీ దానికి వాళ్ళ మదర్ అయిన డ్యూకా టెస్లా ఏమని ఆన్సర్ ఇచ్చారంటే నో, వీడు చైల్డ్ ఆఫ్ లైట్గా మారతాడు అని చెప్పింది. కానీ ఆవిడ ఏ క్షణంలో ఆ మాట అందో తెలియదు. అండ్ ఆవిడకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియకపోయినప్పటికీ కూడా ఆవిడ చెప్పిన మాట అక్షరాల నిజమైంది. నిజంగానే కాంతితోనే తన జీవితం మొత్తాన్ని కూడా ముడిపెట్టుకున్నాడు నికోలా టెస్లా. ఒకప్పటి కాలంలో అతను ఎక్కువ పాపులారిటీని సంపాదించుకోకపోయినప్పటికీ కూడా ఇప్పుడు నికోలా టెస్లా కేవలం ఒక గొప్ప వ్యక్తి మాత్రమే కాదు, అతను ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలిగ ఒక ప్రిడిక్టర్ కూడా. ఎందుకంటే నికోలా టెస్లా చెప్పిన ఎన్నో విషయాలు నిజంగా జరిగాయి, ఇక మీద కూడా జరిగే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి కూడా. సో ఇప్పుడు టెస్లాకి అయితే చాలా వాల్యూ ఉంది. అందుకని ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ కంపెనీస్లో ఒకటైన టెస్లా కంపెనీకి నికోలా టెస్లా పేరు మీదగానే ఆ పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే నికోలా టెస్లా యొక్క ప్రిడిక్షన్స్ కొన్ని నిజంగా చాలా అద్భుతంగా జరిగాయి. అయితే చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే నికోలా టెస్లాకి తన యొక్క కళలో కొన్ని విషన్స్ రావడం మొదలయ్యేవి. అండ్ వాటితో పాటుగా కొన్ని లైట్ ఫ్లాషెస్ కూడా కనబడేవి. అండ్ అతనికి రియాలిటీకి అలాగే ఇమాజినేషన్కి మధ్య డిఫరెన్స్ తెలిసేది కాదు. ఆ టైంలో రెండు ఒకలాగే అనిపించేవి అతనికి. దాని కారణంగానే అతను ఎప్పుడూ కూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఇన్ఫ్యాక్ట్ అతని యొక్క ఇమాజినేషన్లోనే అతని యొక్క ఇన్వెన్షన్స్ అన్నీ కూడా పుట్టాయి. అండ్ అతని యొక్క ఇమాజినేషన్స్లో అవి ఎలా అయితే పనిచేసేవో అతను రియల్ లైఫ్లో వాటిని అప్లై చేసినట్టయితే రియల్ లైఫ్లో కూడా అలాగే పనిచేసేవి. సో అందుకని ఈవెన్ అతనికి స్కెచ్ కూడా అవసరం లేకుండానే అతను వాటన్నిటిని కూడా ఇన్వెంట్ చేసేవాడు, వాటన్నిటిని కూడా డిజైన్ చేసేవాడు. 1919 సంవత్సరంలో అతని మీద వచ్చిన ఆర్టికల్లో నికోలా టెస్లా ఏమని తెలియజేశాడంటే అతనికి తన తలలోనే చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండ్ ఏదైనా ఒక డివైస్ కోసం అతను ఆలోచిస్తున్నట్టయితే ఆ డివైస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అతని బ్రెయిన్లోనే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో
డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ అక్కడే అతను మొత్తం అంతా కూడా ఫైనలైజ్ చేసుకుంటాడు. దాన్ని తీసుకొని వచ్చి అప్లై చేస్తే అది 100% సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉంటుందని కూడా నికోలా టెస్లా తెలియజేశాడు. అండ్ 20 ఏళ్ల నా యొక్క కెరియర్లో ఒక్కసారి కూడా ఈ విషయంలో నేను తప్పవలేదని అయితే నికోలా టెస్లా ఆ ఆర్టికల్లో తెలియజేశాడు. నికోలా టెస్లా వీటన్నిటిని కూడా ఇన్వెంట్ చేయాలి అనే ఆలోచన అతని యొక్క మదర్ నుంచే వచ్చింది. అతని మదర్ కూడా బేసిక్గా చాలా డిఫరెంట్ పర్సనే. ఆమెకున్న ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే ఆమె ఏదైనా ఒక ప్రాంతాన్నో లేదంటే ఏదైనా వస్తువునో లేదంటే ఏదైనా ఒక హెవీ సిచ్యువేషన్నో ఆవిడ గమనించినట్టయితే ఆ సిచ్యువేషన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ వస్తువుని ఆమె చాలా క్లియర్గా తన బ్రెయిన్లో గుర్తు పెట్టేసుకుంటుంది. సో తర్వాత దాని గురించి డ్రాయింగ్ వేయాలనుకున్నట్టయితే ఆమె చాలా అంటే చాలా క్లియర్గా డ్రాయింగ్ వేయగలిగేది. సో ఈ ఎబిలిటీని ఆమె తన యొక్క కొడుకుకి ఇచ్చింది. టెస్లా యొక్క ఫాదర్ ఏమో ఒక ప్రీస్ట్, అతని పేరు మిలిటెంట్ టెస్లా. అతను ఏమనుకున్నాడంటే తన కొడుకు తన అడుగుజాడల్లోనే నడిస్తే బాగుండు అనుకున్నాడు. కానీ టెస్లాకి మాత్రం ఇంజనీర్ అవ్వాలి, ఇంజనీరింగ్ చదవాలి ఇలాంటి ప్యాషన్స్ అయితే ఉండేవి. అయితే 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టెస్లాకి కలరా వచ్చింది. ఆ టైంలో అతను తన తండ్రి దగ్గర ఒక మాట తీసుకున్నాడు, ఒకవేళ ఈ కలరా నుంచి కనుక నేను బయటపడినట్టయితే నన్ను మీరు ఇంజనీర్ చేయాల్సిందే అని. అదృష్టవశాత్తు టెస్లా ఆ కలరా వ్యాధి నుంచి బయటపడ్డాడు. దానికి అతని ఫాదర్ సంతోషించి అతన్ని ఇంజనీర్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి కూడా టెస్లా ఆస్ట్రియాకు మూవ్ అయిపోయాడు. అక్కడ టెక్నికల్ కాలేజ్ ఆఫ్ గ్రాజ్ లో అతను అటెండ్ అయ్యాడు. అండ్ అక్కడే అతను తెల్లవారి 3 నుంచి రాత్రి 11 దాకా కంటిన్యూస్గా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేవాడు. ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉండేవాడు. ఇన్ఫాక్ట్ అతని యొక్క డెడికేషన్ చూసి ప్రొఫెసర్స్ అందరూ హ్యాపీగానే ఫీల్ అయినప్పటికీ కూడా టెస్లాకి ఏమైనా అవుతుందేమో అని భయపడిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బట్ అలా ఏమీ జరగలేదు. కానీ టెస్లా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అయితే సంపాదించుకున్నాడు ఆ టైంలో. అండ్ 8 భాషలు మాట్లాడడం నేర్చుకున్నాడు. అలాగే క్యాల్కులస్ని కూడా అతను తన యొక్క బ్రెయిన్లోనే చేసేసేవాడు. ఒక గుడ్ స్టూడెంట్గా స్టార్ట్ అయిన ఆ పర్సన్ ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ స్టూడెంట్గా ఆ కాలేజ్ నుంచి అయితే బయటకు వచ్చాడు. అండ్ ఆ తర్వాత యూరప్ మొత్తం ట్రావెల్ చేశాడు. ఫైనల్గా బుడాపెస్ట్లో సెటిల్ అయ్యాడు. అక్కడ అతను ఒక టెలిఫోన్ కంపెనీకి ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేశాడు. అయితే టెస్లా యొక్క ప్రిడిక్షన్ ఏంటి అంటే డేటా ట్రాన్స్మిషన్ వితౌట్ వైర్స్. సో బేసిక్ ఇదంతా కూడా ఇంటర్నెట్ కనుగొన్న తర్వాత 1990 యొక్క మొదట్లో జరిగింది. అండ్ ఆ తర్వాత నుంచి కూడా ఇంటర్నెట్ వాడకం అనేది బాగా పెరిగింది. వైర్లెస్ డేటా ట్రాన్స్మిషన్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వైర్లెస్ డేటా ట్రాన్స్మిషన్ నడుస్తుంది. కానీ ఇదంతా కూడా నికోలా టెస్లా యొక్క అబ్సెషన్ కారణంగానే జరిగిందంటే మీరు నమ్ముతారా? నికోలా టెస్లా ఆలోచనలోంచి పుట్టిన కాన్సెప్టే ఇది. అండ్ నికోలా టెస్లా ఎటువంటి ప్రెషర్స్ లేకుండా తన కొంచెం సపోర్ట్ కనుక ఉన్నట్టయితే 1902వ సంవత్సరంలోనే దీన్ని సాధించి చూపించేవాడు. 90 ఏళ్ల పాటు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ అతనికి ఎటువంటి సపోర్టు అందలేదు అప్పట్లో, దురదృష్టవశాత్తు. అండ్ నికోలా టెస్లా యొక్క ఆలోచనల్లోంచే ఒక వ్యక్తి దాన్ని దొంగిలించి బయట ప్రపంచం ముందుకు ఉంచాడు. అతని పేరు గులెల్మో మ్యాక్రోని. అండ్ నిజానికి ఇతనికే చాలా క్రెడిట్స్ అయితే వచ్చాయి. కానీ నిజానికి ఆ క్రెడిట్స్ అన్ని కూడా రావాల్సిందే నికోలా టెస్లాకి. అండ్ తనకి ఎటువంటి సపోర్ట్ దొరకపోయినప్పటికీ కూడా నికోలా టెస్లా ఏమని అభిప్రాయపడ్డాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వైర్లెస్ టెక్నాలజీ ప్రపంచం మొత్తానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మ్యూజిక్ని కానీ, వీడియోస్ని కానీ, డాక్యుమెంట్స్ని కానీ, టెలిఫోన్ సిగ్నల్స్ని కానీ వీటన్నిటినీ కూడా ఎటువంటి వైర్డ్ కనెక్షన్స్ అవసరం లేకుండానే ట్రాన్స్మిట్ చేసే ఒక రోజు వస్తుంది అని అన్నాడు ఆయన. ఆయన తన జీవితంలో ఆ విషయంలో సక్సెస్ కాలేకపోవచ్చు. బట్ అతని యొక్క ప్రిడిక్షన్ 1990 యొక్క స్టార్టింగ్లో అయితే 100% సక్సెస్ అయింది. అండ్ అలాగే నికోలా టెస్లా ఇంకొక ఇంటర్వ్యూలో కూడా ఒక విషయాన్ని ప్రిడిక్ట్ చేశాడు. అది కొలియర్స్ ఇంటర్వ్యూ. 1926లో కొలియర్స్ మ్యాగజైన్కి అతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అతను ఏమని చెప్పాడంటే ఇమేజెస్ని, మ్యూజిక్ని, ఈవెన్ వీడియోని కూడా మనం గ్లోబల్గా ట్రాన్స్మిట్ చేయగలం కదా, ఆ టెక్నాలజీని వెస్ట్ పాకెట్ టెక్నాలజీ అని పిలవచ్చు అనేది చెప్పాడు ఆయన. ఆ వెస్ట్ పాకెట్ టెక్నాలజీకి మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనే ఒక పేరు పెట్టాం. అంటే సుమారుగా 1 శతాబ్దం క్రితమే స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ గురించి నికోలా టెస్లా ప్రిడిక్ట్ చేశాడనమాట. అండ్ నికోలా టెస్లా దీని గురించి ఏమన్నాడంటే మనం భవిష్యత్తులో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా చూడబోతున్నాం, వీటన్నిటిని కూడా వినబోతున్నాం. కాకపోతే అదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతాన్ని దాటుకుంటూనే వెళ్లాల్సి ఉంటుందని తెలియజేశాడు. అదైతే వాస్తవం. అండ్ 1926లో అతను ఇచ్చిన ఇంటర్వ్యూకి వెన్ ఉమెన్ ఈస్ బాస్ అని ఒక టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ ఎందుకు పెట్టారంటే నికోలా టెస్లా ఒక విషయాన్ని చెప్పాడు. వైర్లెస్ టెక్నాలజీ డెఫినెట్గా భవిష్యత్తులో చాలా త్వరగా అందుబాటులోకి వస్తుంది. అండ్ ఆ టైంలో మహిళలకి మెయిన్గా ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అప్పుడు మగవాళ్ళని డామినేట్ చేసి వాళ్లే పై స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే నికోలా టెస్లా తెలియజేశాడు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం గమనించినట్టయితే టెక్నాలజీకి మహిళల యొక్క అభివృద్ధికి డైరెక్ట్గా కనెక్షన్ లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్నే ప్లే చేస్తుంది. ఎందుకంటే మహిళలు సోషల్గా, పొలిటికల్గా చాలా అంటే చాలా ముందుకెళ్తున్నారు. లాస్ట్ సెంచరీగా మనం చూసినట్టయితే మహిళలు లీడర్షిప్ పొజిషన్స్లో బాగా రైజ్ అవుతున్నారు. అండ్ అలాగే వరల్డ్ వైడ్గా కూడా ఉమెన్ అందరూ టెక్నాలజీని ఉపయోగించుకొని అవేర్నెస్లు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా మూమెంట్స్ చేస్తున్నారు. మీటూ కావచ్చు, లేదంటే గర్ల్స్ రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు. ఇటువంటి క్యాంపెయిన్స్ అన్ని కూడా చేయడానికి ఇంటర్నెట్ చాలా బాగా హెల్ప్ చేస్తూ వస్తుంది.
సో వాళ్ళ యొక్క డామినెన్స్ కొంతవరకు పెరుగుతోంది. అలాగే నికోలా టెస్లా చెప్పినట్టుగా ఇంటర్నెట్ కూడా వాళ్ళకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక మాట అన్నారు, అదేంటి అంటే ఆడ మగ సమానం అనే ఒక పాయింట్ మీద చాలామంది పోరాడుతూ ఉన్నారు కదా, కానీ కొన్నేళ్ల తర్వాత మగవాళ్ళ కంటే ఆడవాళ్లే పై స్థాయిలో ఉంటారు, వాళ్ళదే డామినెన్స్ ఉంటుందని తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ అది జరుగుతోంది కూడా. ఈ మధ్యకాలంలో వచ్చిన చట్టాలన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళకే ఫేవరబుల్గా ఉంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మెన్స్కి ఎక్కడో ఒకటో రెండో ఉంటున్నాయి తప్ప కంప్లీట్గా వాళ్ళ వైపే ఉంటుంది. అయితే ఇవి మాత్రమే కాకుండా నికోలా టెస్లా మరొక పవర్ఫుల్ ఇన్వెన్షన్ కూడా చేశాడు. అది వైర్లెస్ రిమోట్. దాన్ని టెలి ఆటోమేటన్ అని పిలిచాడు. ఈ వైర్లెస్ రిమోట్ ద్వారా మనం ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయొచ్చు అనే విషయాన్ని ఆయన చూపించాడు. 1898లో జరిగిన మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లోని ఎలక్ట్రికల్ ఎగ్జిబిషన్లో నికోలా టెస్లా ఒకదాన్ని చూపించాడు. అదే రిమోట్ కంట్రోల్డ్ బోట్. సో బేసిక్గా ఇప్పుడు రిమోట్ కంట్రోల్డ్ బోట్స్ని చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాడుతూ ఉన్నారు. అది చాలా చోట్ల కనబడుతోంది మనకి. కానీ నికోలా టెస్లా దీన్ని ఒకప్పటి కాలంలోనే చూపించాడు మనకి. వైర్లెస్ కమ్యూనికేషన్, రోబోటిక్స్, లాజిక్ గేట్స్ వీటన్నిటిని కూడా ఉపయోగించి మనం ఇప్పుడైతే తయారు చేస్తున్నామేమో కానీ ఒకప్పటి కాలంలోనే నికోలా టెస్లా అవేమీ లేని సిచ్యువేషన్లో కూడా ఒక రిమోట్ కంట్రోల్డ్ బోట్ని అయితే వాళ్ళ ముందు ఒక శాంపుల్ లాగా, ఒక డెమో లాగా చేసి చూపించాడు. అండ్ దానికి కొన్ని యాంటెన్నాస్ వంటివి ఉంటాయి. ఆ యాంటెన్నాస్ ద్వారానే ఇది రిమోట్ ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ అప్పుడు నికోలా టెస్లా ఏమని చెప్పాడంటే కేవలం ఇదే కాదు, రిమోట్ కంట్రోల్డ్ మెషిన్స్ ద్వారా మనకి చాలా యూజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ విభాగంలో కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. ఎందుకంటే మనం ఏదైనా ఒక టార్పిడోనో లేదంటే ఏదైనా ఒక అటాకింగ్ మిజైల్నో దేన్నైనా సరే మనం రిమోట్తో కంట్రోల్ చేయగలిగినట్టయితే మన ప్రాణ నష్టం తప్పే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పటి కాలంలో చాలా రిమోట్ కంట్రోల్ గ్యాడ్జెట్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మిలిటరీ వాళ్ళు కూడా లాంగ్ రేంజ్ వెపన్స్ కోసం, డ్రోన్స్, మిసైల్స్ వీటన్నిటి కోసం రిమోట్స్ని వాడుతున్నారు. కానీ దీని అంతటినీ కూడా ఒకప్పటి కాలంలోనే అతను చేసి చూపించాడు. సో ఇప్పుడు అదంతా కూడా నిజంగా జరుగుతుంటే మనం అందరం కూడా వావ్ చాలా అద్భుతాన్ని సాధించాం మనం అందరం అనుకుంటున్నాం. కానీ 19వ శతాబ్దం యొక్క చివరిలోనే అతను దాన్ని చేసి చూపించాడు. కానీ అతనికి సరైన సహకారం రాలేదు. ఒకడు వచ్చినట్టయితే ఇంకొకలా ఉండేది ఈరోజు ప్రపంచం. అప్పుడు నికోలా టెస్లా ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచం యొక్క ప్రోగ్రెస్, మానవ జాతి యొక్క ప్రోగ్రెస్ ఎంత మొత్తంలో పవర్ అందుబాటులో ఉంది అన్నదాన్ని బట్టి ముందుకెళ్తుంది అని తెలియజేశాడు. అండ్ ఇది మాత్రమే కాదు, అతను ప్రపంచం మొత్తానికి కూడా ఫ్రీగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్రిసిటీ లేక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఎలక్ట్రిసిటీని సప్లై చేయాలనుకున్నాడు. దానికోసం అతను ఒక టవర్ని కూడా నిర్మించడం మొదలుపెట్టారు. దాని పేరు వార్డెన్ క్లిఫ్, ఏ వైర్లెస్ కమ్యూనికేషన్ టవర్. దీన్ని 1901వ సంవత్సరంలో అమెరికన్ ఈస్ట్ కోస్ట్లో నిర్మించాడు. ఎనర్జీని అట్లాంటిక్ ఓషన్ వరకు ఫ్రీగా పంపించాలనేది అతని యొక్క ఉద్దేశం. దానికోసమే దీన్ని అయితే నిర్మించాడు. కాకపోతే అది ఎప్పటికీ ఫినిష్ అవ్వలేదు. దానికి కారణం ఏంటంటే అతను పవర్ని, ఇంటర్నెట్ని ప్రపంచం మొత్తానికి ఫ్రీగా ఇచ్చేయాలనుకున్నాడు. అది కూడా 1902వ సంవత్సరంలోనే. సో ఆ టైంలో అతని యొక్క ఆలోచనను అతని యొక్క ఇన్వెస్టర్స్కి నచ్చలే. అతనికి అప్పట్లో సపోర్ట్ ఇచ్చింది జేపీ మోర్గన్ వాళ్ళు ఏంటంటే మొత్తం ఫ్రీగా ఇస్తామంటే మాకెందుకు, మేమెందుకు ఇన్వెస్ట్ చేయాలి, సో మాకు డబ్బులుగా అమ్ముతామంటేనే మేము ఓకే అంటాం, లేదంటే మేము నో అంటామని చెప్పారు. నికోలా టెస్లా దానికి నో అన్నాడు. దాంతో వాళ్ళు పెట్టిన అమౌంట్ని వెనక్కి తీసుకోవడం కోసం ఆ టవర్ మొత్తాన్ని కూడా కూల్చేశారు. దాని కారణంగానే మనం ఇంకొక 90 ఏళ్ళు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది వరల్డ్ వైడ్ వెబ్ కోసం. అండ్ ఆ టవర్ ఆఫ్ పవర్ 1904వ సంవత్సరంలో మళ్ళీ పార్షియల్గా నిర్మించారు. దాన్ని ఎక్కడ నిర్మించారంటే షోరహామ్ లాంగ్ ఐలాండ్లో. ఇది కూడా న్యూయార్క్లోనే ఉంటుంది. అండ్ టెస్లా యొక్క వర్క్ కంటిన్యూ అయ్యే అవకాశం కనబడింది అక్కడ. అది కూడా ఒక పవర్ జనరేటర్ లాగా అండ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేయగలిగేటట్టుగా అది కనబడింది అక్కడ. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని పైన ఉన్న భాగం అంతా కూడా స్పెరికల్గా ఉంటుంది. 68 అడుగుల డయామీటర్ ఉంటుంది. అండ్ దాని యొక్క మొత్తం హైట్ 187 అడుగులు. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఈ టవర్ని కూడా 1917వ సంవత్సరంలో నాశనం చేసేసింది. ఎందుకు అంటే జర్మన్ స్పైస్ దీన్ని ఉపయోగించుకుంటున్నారు అనే ఒక కారణం చెప్పి. బేసిక్గా వాళ్ళు అసలు ఈ టెక్నాలజీ అందుబాటులోకి రాకూడదని కోరుకున్నారు. ఎందుకంటే పవర్ కంపెనీస్ బిజినెస్ పడిపోద్ది కదా. ఒకవేళ నికోలా టెస్లా కనుక దీన్ని తీసుకొని వచ్చి ప్రపంచం మొత్తానికి ఫ్రీగా కరెంట్ ఇచ్చేసినట్టయితే. సో నికోలా టెస్లా ఎప్పుడైతే ప్రపంచం మొత్తానికి మంచి చేయాలనుకున్నాడో అప్పుడు చెడ్డవాళ్ళ దృష్టిలో అతను చాలా చెడ్డోడైపోయాడు. నికోలా టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ని, ఆటో పైలట్ని కూడా ప్రెడిక్ట్ చేశాడు. అతను 1898లో చేసిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అతను ఏమని చెప్పాడంటే డెఫినెట్గా ఆటోమోటేషన్ అనేది చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అండ్ ఏదైనా సరే ప్రజలకి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉండే విధంగా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా వెహికల్ యొక్క నిర్మాణం జరిగినప్పటికీ కూడా
అది ఇంకా మనుషులు డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండా దానంతట అదే వెళ్ళిపోయేటట్టుగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అయితే నికోలా టెస్లా ఆ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అండ్ మన యొక్క జడ్జిమెంట్తో సంబంధం లేకుండా దానికంటూ ఒక ఓన్ జడ్జిమెంట్ ఉండి దానంతట అదే కొన్ని ఆపరేషన్స్ చేసే అవకాశాలు కూడా భవిష్యత్తులో కనబడుతున్నాయని నికోలా టెస్లా తెలియజేశాడు. అండ్ డెఫినెట్గా అదైతే జరుగుతోంది. టెస్లాలో ఇప్పుడు ఆటో పైలట్స్ ఉన్నాయి, అలాగే ఇండియన్ కార్స్లో కూడా చాలా వాటికి ఆటో పైలట్స్ అయితే ఉన్నాయి. అండ్ నికోలా టెస్లా ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్పాడు. అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా ప్లేన్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి కదా, సో ఫ్యూయల్ అవసరం లేకుండానే ప్లేన్స్ ఎగరగలిగినట్టయితే ఏంటి సిచ్యువేషన్? సో లాంగ్ డిస్టెన్స్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కారణంగా ఇది సాధ్యం అవుతుంది. సో అప్పుడు మనం డీజిల్ కానీ లేదంటే ఏదైతే ఫ్యూయల్ ఇప్పుడు వాడుతున్నారో ఎయిర్ప్లేన్స్లో వాటిని ఏమాత్రం వినియోగించకుండానే విమానాలను ఎగిరేటట్టుగా చేయొచ్చు అని చెప్పాడు ఆయన. కానీ అది కూడా నిజ జీవితంలో రావడానికి చాలామంది ఇష్టపడలేదు, సో దాన్ని కూడా ఆపేశారు. సో ఇప్పుడున్న ఎయిర్ప్లేన్స్ ఎయిర్ షిప్స్ కనుక ఫ్యూయల్ అవసరం లేకుండా ఎంత దూరమైనా ఎగరగలిగినట్టయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి సిచ్యువేషన్ అంతా కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగానే వస్తాయి, ఎందుకంటే ఫ్లైట్ ఛార్జెస్లో మేజర్ కాస్టే మనకి ఫ్యూయల్ కన్సంప్షన్ మీద ఉంటుంది కాబట్టి సో అది మనకి చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఆ వైర్లెస్ టెక్నాలజీని ఫ్యూయల్ లేకుండానే ఎగిరే విధానాన్ని మనం కనుక నేర్చుకోగలిగినట్టయితే ఈరోజు ప్రపంచం ఇంకోలా ఉండేది, కానీ అది జరగలేదు. అలాగే నికోలా టెస్లా ఇంకొక విషయాన్ని కూడా గమనించాడు. అదేంటంటే న్యూయార్క్ నుంచి యూరోప్కి మనం కొన్ని గంటల్లోనే వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఆయన భవిష్యత్తులో. అండ్ భవిష్యత్తులో ఇంటర్నేషనల్ బార్డర్స్ కూడా చాలా వరకు తీసివేయబడతాయి, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా అప్పుడు కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ అప్పుడు ప్రశాంతంగా ఉండే రోజు ఒకటి వస్తుందని చెప్పాడు ఆయన. ఇది మేబీ థర్డ్ వరల్డ్ వార్ తర్వాత జరగచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు, ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం కనుక జరిగినట్టయితే ఆ తర్వాత మిగిలిన కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ కొన్ని ప్రాంతాలు ఇంకా కలిసిమెలిసే ఉంటాయి, ఇంకా విడివిడిగా ఉండవని అయితే చాలామంది నమ్ముతున్నారు. బట్ ఎనర్జీ అనేది ప్రపంచం మొత్తానికి కూడా అందించినప్పటికీ కూడా అది యాక్సెసిబుల్గా ఉండాల్సి ఉంటుంది. అలా ఉండాలి అంటే ప్రపంచం మొత్తం చేతులు కలపాల్సి ఉంటుందనేది నికోలా టెస్లా యొక్క ఉద్దేశం. దీనికోసం కొన్ని అగ్రిమెంట్స్ అయితే చేసుకుంటున్నారు, కానీ ప్రస్తుతానికి అయితే శాంతి చర్చలు అయితే జరగట్లేదు. జరుగుతున్నా కూడా అవన్నీ విఫలం అవుతూనే ఉన్నాయి. సో నికోలా టెస్లా ఏమని చెప్పాడంటే భవిష్యత్తులో పొలిటీషియన్స్ నేషనల్ ఇంట్రెస్ట్లను ఎక్కువగా దృష్టిలో పెట్టుకునే రోజు ఒకటి వస్తుంది అని చెప్పాడు. మరి అది ఎప్పుడు వస్తుందో, మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటిని నెరవేర్చే రాజకీయ నాయకులు రావడానికి చాలా టైం అయితే పట్టచ్చు. బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజు వస్తారేమో అనిపిస్తుంది నికోలా టెస్లా చెప్పిన మాటలను అయితే వింటూ ఉంటాయి. అయితే నికోలా టెస్లా ఒక పార్టికల్ బీమ్ వెపన్ మీద కూడా చాలా ఎక్కువగానే పనిచేశాడు. అతను ఏమని నమ్మాడంటే ఈ వెపన్ ప్రపంచంలోని అన్ని యుద్ధాలని ఆపేస్తుంది అని చెప్పాడు, ఎందుకంటే అది ప్రపంచంలోని అత్యంత స్ట్రాంగెస్ట్ వెపన్. అది ఎనిమి ఎటువంటి వాడైనా ఎటువంటి స్ట్రాంగ్ ఆబ్జెక్ట్తో వస్తున్నా కూడా, అంటే సబ్మెరీన్ కావచ్చు లేదంటే వార్షిప్ కావచ్చు, దేంతో వస్తున్నప్పటికీ కూడా దాన్ని చాలా ఈజీగా నాశనం చేసేస్తుంది. అది కూడా కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచే దాన్ని నాశనం చేసేస్తుందని అయితే నికోలా టెస్లా అభిప్రాయపడ్డాడు. అటువంటి ఒక వెపన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల దగ్గర గనక ఆ వెపన్ ఉన్నట్టయితే ఇంకా యుద్ధాలు చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? సో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ మీదకి ఇప్పుడు ఎలాగైతే యుద్ధాలు చేయడానికి కొంతమంది భయపడుతూ ఉంటారో, అలాగే ఇటువంటి వెపన్ కనుక అందరి దగ్గర ఉన్నట్టయితే ఇంకా ఏ దేశము ఇంకో దేశం మీదకి యుద్ధానికి వెళ్ళే అవకాశం లేదని అయితే నికోలా టెస్లా అభిప్రాయపడ్డాడు. కానీ ఆ డెత్ రేని కూడా ఇప్పటివరకు ఒకసారి కూడా నిర్మించలేదు. అండ్ దానికి సంబంధించిన ప్లాన్స్ అన్ని కూడా మిస్టీరియస్గా మాయమైపోయాయి. 1933 సంవత్సరంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతను ఏమని తెలియజేశాడంటే అతనికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ చూడడానికి చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి, ఇప్పుడప్పుడే ఇవి సాధ్యం కాదు అనిపిస్తూ ఉంటుంది, కానీ డెఫినెట్గా భవిష్యత్తులో ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందని తెలియజేశాడు అతను. కానీ అతని మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు అప్పట్లో ప్రజలు. కానీ ఒకవేళ అతని మాటలకి అప్పుడే వాల్యూ ఇచ్చుంటే ఇంకొకలా ఉండేదేమో. అండ్ ఆ ఇంటర్వ్యూలోనే నికోలా టెస్లా ఇంకొక అద్భుతమైన కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు, అదే ఫోటోగ్రాఫింగ్ ద థాట్స్. అంటే 1893లోనే అతను దీనికి సంబంధించి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశాడని తెలియజేశాడు. బేసిక్గా మన మైండ్లో కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ థాట్స్ అన్నీ కూడా ఒక ఇమేజ్ రూపంలో ప్రొజెక్ట్ అయినట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మైండ్లో మనం ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఒక థాట్ వచ్చింది అనుకుందాం. సో ఇమీడియట్గా ఆ థాట్ కెమెరా ముందుకెళ్ళి మనం అలా ఆలోచించుకున్నట్టయితే ఆ థాట్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ఇమేజ్ని ప్రింట్ చేస్తుంది మనం ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకున్నట్టు. కాకపోతే ఇది కొంచెం క్రేజీగా ఉంటుంది, దీని కారణంగా కొన్ని మ్యానిపులేషన్స్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. అదంతా కూడా వేరు, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నరేంద్ర మోడీ గారితో పక్కన నుంచున్నట్టుగా ఆయన భుజాల మీద నేను చేతులు వేసుకున్నట్టుగా ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను, అలా ఊహించుకున్నాను అనుకుందాం. ఆ థాట్ కెమెరా దాన్ని ప్రింట్ చేసింది, నేను దాన్ని తీసుకుపోయి ఆన్లైన్లో పోస్ట్ చేసాను అనుకుందాం. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇందులో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, బట్ డెఫినెట్గా ఇది చాలా అంటే చాలా క్రేజీ కాన్సెప్ట్. అది ఈ కాన్సెప్ట్ని కేవలం కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే వాడగలిగేటట్టుగా లిమిటెడ్ ఎడిషన్ లాగా దాన్ని కనుక పెట్టగలిగినట్టయితే డిఫరెంట్గా ఉండేది. బట్ ఇది కూడా ప్రపంచం ముందుకు అందుబాటులోకి అయితే రాలేదు.
ఇది మన యొక్క థాట్స్ మన యొక్క రెటీనా మీద కొన్నిసార్లు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కదా. సో అలా రిఫ్లెక్ట్ అయిన వాటన్నింటినీ కూడా ఫోటోగ్రాఫ్గా మార్చే ఒక కెమెరా. సో దానికి చాలా అంటే చాలా ఎక్కువ టెక్నాలజీ కావాలి, ఇన్నోవేషన్ మెథడ్ కావాలి, అండ్ అంతేకాకుండా చాలా పెద్ద మొత్తంలో ఫండింగ్ కూడా కావాలి. సో అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్గా మన ప్రపంచం ముందుకైతే వస్తుంది. నికోలా టెస్లా ఇదే చెప్పాడు. ఒకవేళ ఇది కనుక ప్రపంచం ముందుకు అందుబాటులోకి వచ్చినట్టయితే వాళ్ళ మైండ్లో ఏమనుకుంటున్నారో మనం చాలా ఈజీగా గెస్ చేయొచ్చు అని చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తి యొక్క మైండ్ని రీడ్ చేయాలనుకుంటున్నాం. సో ఆ టైంలో మనం ఒక క్వశ్చన్ అడిగాము అతను ఆ క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్పాడు. అయితే అతను నిజమా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? అది నిజమా అబద్ధమా అని అతను చెబితే తప్ప మనకు తెలియదు. ఈ మధ్య లైట్ డిటెక్టర్స్ అయితే వస్తున్నాయి, కానీ అవి కూడా 100% గెస్ చేయలేవు. ఎందుకంటే ఒక పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా అబద్ధం చెబుతున్నట్టయితే ఇంకా ఆ పర్సన్ అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెబుతున్నాడని చెప్పి ఆ లైట్ డిటెక్టర్ చెప్తూ ఉంటుంది. సో దాన్ని కూడా మనం 100% నమ్మడానికి అయితే లేదు. కానీ ఆ టైంలో ఆ పర్సన్ యొక్క మైండ్లో అసలు నిజమేంటి అనేది కొంచెం ఊహకైతే వస్తూ ఉంటుంది కదా. ఆ ఊహ ఎంత వద్దనుకున్నా కూడా మనిషి ఆపలేడు. సో ఆ థాట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేయగలుగుతూ ఉంటుంది. సో ఇలా కూడా మనం మనుషుల యొక్క మైండ్స్ని చదవచ్చు, మనుషుల యొక్క మైండ్స్ని తెరిచిన పుస్తకాల్లో మార్చేయచ్చు అని నికోలా టెస్లా అభిప్రాయపడ్డాడు. సో బేసిక్గా ఇది చాలా అంటే చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అది కాకపోతే ఏంటంటే ఇది ఇంకా ప్రపంచం ముందుకి అందుబాటులోకి అయితే రాలేదు. అది కేవలం ఇన్వెస్టిగేషన్ దశలోనే ఆగిపోయింది. దాని కాన్సెప్ట్ రెడీ చేశాడు ఆయన, కానీ అది ప్రపంచం ముందుకి రెడీ అయ్యి రాలేదు. అండ్ నికోలా టెస్లా ఇంకొక ప్రిడిక్షన్ కూడా చెప్పాడు. అదేంటంటే ఫ్లయింగ్ కార్స్. అంటే భవిష్యత్తులో ఎగిరే కార్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఫ్లయింగ్ మిషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో వింగ్స్ వీల్స్ని రీప్లేస్ చేస్తాయని చెప్పాడు ఆయన. దీనికి మిస్టర్ ఫోర్డ్ తన వంతుగా బెస్ట్ కాంట్రిబ్యూషన్ చేసే అవకాశం కూడా ఉందని అయితే అతను ఎక్స్పెక్ట్ చేశాడు నికోలా టెస్లా. అండ్ నికోలా టెస్లా ఏమన్నాడంటే భవిష్యత్తులో కార్స్ యొక్క పార్కింగ్ చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోయే అవకాశం ఉంది. అండ్ దీని కారణంగా ట్రాఫిక్ చాలా ఎక్కువగా పెరిగిపోయే ఛాన్సులు ఉన్నాయి. సో దాన్ని తగ్గించడం కోసం మనం ఖచ్చితంగా ఎయిర్ వేనే ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని తెలియజేశాడు. ఆల్రెడీ ఎయిర్ టాక్సీలు స్టార్ట్ అయ్యాయి అండ్ ఫ్లయింగ్ కార్స్ కూడా కొన్ని దేశాల్లో తయారు చేయబడ్డాయి. అవి ఇంకా ప్రపంచం ముందుకు అందుబాటులోకి రాలేదంటే, రావాల్సిన టైం అయితే దగ్గరలోనే ఉంది. అయితే ఇవన్నీ జరుగుతున్న టైంలో 1882లో అతను ప్యారిస్కి అయితే రీలొకేట్ అయ్యాడు. ఎందుకంటే థామస్ ఎడిసన్ యొక్క ఎలక్ట్రిక్ కంపెనీ యొక్క ఫ్రెంచ్ డివిజన్లో పనిచేయడం కోసం. అండ్ అక్కడ అతను ఇండోర్ లైటింగ్ విభాగంలో పనిచేస్తూ ఉన్నాడు. కానీ అతని మేనేజర్స్ అతని యొక్క ఎబిలిటీస్ని గమనించి ఇమీడియట్గా అతనికి మరికొన్ని టఫెస్ట్ వర్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే డైనమోస్ యొక్క డిజైనింగ్, డైనమోస్ యొక్క కన్స్ట్రక్షన్, వీటన్నిటిని కూడా అప్పగించారు. అండ్ అక్కడ కూడా అతని యొక్క పనితీరుని చూసి చాలా అంటే చాలా బాగా ఇంప్రెస్ అయిపోయి యూరోప్ యొక్క ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ అన్ని కూడా అతనికి అప్పచెప్పారు. ఎడిసన్ బ్రాంచెస్లో ఉన్న మొత్తం వర్క్స్ టెస్లాకే ఇచ్చారు. అయితే అతని యొక్క వర్క్ను చూసిన తర్వాత టెస్లా మేనేజర్ ఇతను ఇక్కడ కాదు, ఇంకా పై స్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పి న్యూయార్క్ సిటీలోని ఎడిసన్ మెషిన్ వర్క్స్లో పనిచేయడానికి అయితే పంపించాడు. అది కూడా ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లకే ఇంత మంచి ప్రమోషన్ రావడం అనేది చాలా గొప్ప విషయం. సో 1884లో అతన్ని న్యూయార్క్ సిటీకి అయితే పంపించారు. సో న్యూయార్క్ సిటీకి వెళుతున్న టైంలో నికోలా టెస్లా చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేశాడు. ఎందుకంటే మార్గ మధ్యలో అతని యొక్క మనీని ఎవరో దొంగతనం చేశారు బోట్ రైడ్లో ఉన్నప్పుడు. సో కేవలం 4 సెంట్లతో నికోలా టెస్లా అమెరికాలోకి అయితే అడుగు పెట్టాడు. అండ్ అడుగు పెట్టిన తర్వాత ఎడిసన్ని కలిశాడు. ఎడిసన్ కూడా అతని యొక్క థాట్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి పనిచేద్దామని డిసైడ్ అయ్యారు. నా దగ్గర ఎంతోమంది హార్డ్ వర్కింగ్ అసిస్టెంట్స్ ఉన్నారు, కానీ నేను నిన్ను అసిస్టెంట్గా చూడాలనుకోవట్లేదు, చాలా పై స్థాయిలోనే చూడాలనుకుంటున్నాను అన్నాడు. అండ్ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అడ్మైర్ చేసుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒక విషయంలో యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు ఒకరినొకరు. సో దాంట్లోనే వాళ్ళిద్దరికి కూడా గొడవలు వచ్చాయి. అదే ఎలక్ట్రిసిటీ. ఎడిసన్ ఏం ప్రిఫర్ చేసేవాడు? డైరెక్ట్ కరెంట్ సిస్టమ్ని ప్రిఫర్ చేసేవాడు. ఇందులో ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క ఫ్లో ఏమో యూని డైరెక్షన్లో ఉండేది. టెస్లా ఏంటి అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాడు. ఇందులో ఎలక్ట్రిక్ ఛార్జ్ రెగ్యులర్గా రివర్స్ అవుతూ ఉంటుంది తన యొక్క డైరెక్షన్ని. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ పవర్ని చాలా దూరం వరకు ట్రాన్స్మిట్ చేయగలుగుతూ ఉంటుంది. డీసీ అలా కాదు, కేవలం కొంత దూరం వరకు మాత్రమే ట్రాన్స్మిట్ చేయగలుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీసీ ఏంటంటే ఫ్లాష్ లైట్స్ వంటి వాటికి ఎక్కువగా పవర్ ఇవ్వగలుగుతూ ఉంటుంది. కానీ ఏసీ మాత్రం ఎక్కడో మన ఇంట్లో ఉన్న ఫ్యాను, లైట్స్ వీటన్నిటికి కూడా పవర్ని అయితే ఇవ్వగలుగుతూ ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ విషయంలో కొన్ని గొడవలు అయితే అయ్యేవి. అయితే ఎడిసన్ ఏంటి డైరెక్ట్ కరెంట్కి సంబంధించిన పేటెంట్స్ని తన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి అతను ఏసీకి అంత ప్రియారిటీ ఇచ్చేవాడు కాదు. అండ్ ఒకవేళ ఏసీ కనుక ప్రపంచం ముందుకు వచ్చినట్టయితే తన యొక్క డీసీ సేల్స్ తగ్గిపోతాయని కూడా అతను చాలా ఎక్కువగా అభిప్రాయపడ్డాడు. సో అందుకనే వాళ్ళిద్దరి మధ్య స్టోరీ అక్కడితో ఎండ్ అయిపోయింది. తర్వాత నికోలా టెస్లా అక్కడ నుంచి బయటకు వచ్చేసి తన యొక్క ఓన్ ఎలక్ట్రిక్ కంపెనీని అయితే స్టార్ట్ చేశాడు 1885 సంవత్సరంలో. కానీ ఎడిసన్ మాత్రం నికోలా టెస్లాకి ప్రతిసారి ఒక మాట చెబుతూ వచ్చేవాడు, అమెరికన్స్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో నీకు ఎప్పటికీ అర్థం కాదని చెబుతూ వచ్చేవాడు. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా
చాలా వరకు ట్రై చేశాడు నికోలా టెస్లా ఇన్వెస్టర్స్ని పట్టుకొని తన యొక్క ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకోవడానికి. కానీ వాళ్ళకేమో దీని మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు అండ్ వాళ్ళకంత ఫోకస్ కూడా లేదు. వాళ్ళ యొక్క మెయిన్ టార్గెటే టెస్లా యొక్క పేటెంట్స్. సో అందుకని వాళ్ళు మొదట ఇన్వెస్ట్ చేసినట్టుగా చేసి ఆ తర్వాత దాంట్లో కొన్ని షేర్స్ ఇచ్చినందుకు గాను టెస్లా పేటెంట్స్ అన్ని కూడా వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని ఆ తర్వాత ఆ కంపెనీ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసే సిచ్యువేషన్కి అయితే చేశారు. సో లాస్ట్కి అతని చేతుల్లో ఉన్న షేర్స్ ఎందుకు పనికిరాని విధంగా మారిపోయాయి. సో టెస్లాకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ బయటకు వచ్చి ఒక ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. రోజుకి $2 కోసం ఒక ఉద్యోగంలో పనిచేసేవాడు. అలా కంటిన్యూస్గా పనిచేస్తున్న టైంలోనే ఒకరోజు టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ పవర్డ్ ఇండక్షన్ మోటార్ను తయారు చేశాడు 1887 సంవత్సరంలో. ఆ మోటార్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తోంది. అది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ పవర్గా మార్చడంలో చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఎలాన్ మస్క్ యొక్క టెస్లా కార్లు కూడా ఆల్మోస్ట్ ఇదే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో వర్క్ అవుతూ ఉంటాయి. జస్ట్ కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశారంతే. అయితే ఆ టైంలో జార్జ్ వెస్టింగ్ హౌస్ అతని యొక్క కాన్సెప్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. అతను కూడా ఎలక్ట్రిక్ ఇండస్ట్రీలో చాలా అంటే చాలా మంచి ప్లేయర్. సో టెస్లా యొక్క ఏసీ మోటార్ని చూసి అతను చాలా ఇంప్రెస్ అయ్యాడు. అప్పటికే టెస్లా దానికి సంబంధించిన పేటెంట్స్ అన్ని కూడా తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ తర్వాత సంవత్సరం జరిగిన అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్లో దాన్ని డిస్ప్లే చేశారు. అండ్ అప్పుడు మొత్తం అందరూ కూడా షాక్ అయ్యారు. వెస్టింగ్ హౌస్ కూడా దాని యొక్క పూర్తి పొటెన్షియాలిటీని అప్పుడే గమనించాడు. సో ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరూ కూడా ఆ ఆల్టర్నేటింగ్ కరెంట్ సిస్టమ్ని ఎడిసన్ యొక్క డీసీ సిస్టమ్కి పోటీగా తీసుకురావాలనుకున్నారు. సో అందుకోసం నికోలా టెస్లా సుమారుగా $60,000 పే చేశాడు అతనికి. అండ్ కొన్ని స్టాక్స్ని కొన్ని రాయల్టీస్ని కూడా పొందాడు ఆ కంపెనీలో. సో ఏసీ సిస్టమ్ యొక్క మోటార్ యొక్క పేటెంట్స్ని తీసుకోవడం కోసం ఆ అమౌంట్ అయితే ఖర్చు పెట్టాడు. సో ఆ తర్వాత వెస్టింగ్ హౌస్ నెలకి $2,000 ఇవ్వడం మొదలు పెట్టాడు. అప్పట్లో $2,000 అంటే ఇప్పుడు కరెన్సీలో $50,000తో సమానం. అయితే ఇంకా తర్వాత నుంచి కూడా వాళ్ళిద్దరూ కలిసి ఇంకా ఏసీని బాగా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడే కరెంటు యుద్ధం అనేది మొదలైంది ఎడిసన్కి అలాగే వెస్టింగ్ హౌస్ అండ్ టెస్లాకి మధ్య. అయితే ఆ టైంలోనే ఎడిసన్ అందరికీ ఏసీ అంటే భయం పుట్టేలా చేయడం కోసం కావాలని కొన్ని క్యాంపెయిన్స్ చేశాడు. ఒక ఎలక్ట్రికల్ చైర్ని తీసుకొని వచ్చి దాంట్లో ఏసీ ఉంటే ఎలా ఉంటుంది, అందులో కూర్చునే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా డెమోన్స్ట్రేట్ చేసి మొత్తం అందరినీ కూడా భయపెట్టేటట్టుగా చేశాడు. అండ్ అదే టైంలో ఎడిసన్ కంపెనీ వాళ్ళ యొక్క యానిమల్ టార్చర్ వీడియోస్ని వీళ్ళు బయట పెట్టారు. సో అలాగా వీళ్ళు వాళ్ళవి వాళ్ళు వీళ్ళవి బయట పెట్టుకుంటూ ఒకరికొకరు మతశత్రువుల్లో మారిపోయారు. అయితే ఎడిసన్ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా టెస్లా అలాగే వెస్టింగ్ హౌస్ వీళ్ళిద్దరూ కూడా సక్సెస్ని చూడడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత జరిగిన ఒక జనరల్ ఎలక్ట్రిక్ ఎక్స్పోజిషన్లో వాళ్ళ యొక్క కాన్సెప్ట్ని చూపించాలనుకున్నారు. సో అందుకని 1893లో జరిగిన వరల్డ్స్ కొలంబియన్ ఎక్స్పోజిషన్ ఇన్ చికాగోలో వాళ్ళే తక్కువ అమౌంట్కి బిడ్ చేసి దాంట్లో వాళ్ళ యొక్క ఏసీని అయితే చూపించారు. క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాని కనుగొన్న 400th యానివర్సరీ సందర్భంగా ఆ టైంలో చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ జరిగింది. చాలామంది వచ్చారు ఆ ప్రాంతానికి. సో అది ఫస్ట్ ఎవర్ ఆల్ ఎలక్ట్రిక్ ఫెయిర్. దాంట్లో 27 మిలియన్ అటెండీస్ ఉన్నారు. అంటే సుమారుగా 2,70,00,000 మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏసీ అనేది ఫ్యూచర్ అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. సో అలాగే వీళ్ళు ఎడిసన్ యొక్క జనరల్ ఎలక్ట్రిక్ మీద గెలిచారు. అండ్ ఆ తర్వాత మరొకసారి కూడా గెలిచారు వీళ్ళు నయాగరా ఫాల్స్లో మొట్టమొదటి ఆల్టర్నేటింగ్ కరెంట్ పవర్ ప్లాంట్ని వీళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత. సో అలా కంటిన్యూస్గా వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అండ్ అది హ్యూజ్ సక్సెస్ అయింది. అండ్ అంతేకాకుండా టెస్లాకి వేరే విభాగాల్లో రీసెర్చ్ చేసుకోవడానికి కావాల్సిన సమయాన్ని డబ్బును కూడా ఇచ్చింది. సో టెస్లా అప్పుడే రెన్యూబుల్ ఎనర్జీ విభాగంలోకి అయితే ఎంటర్ అయ్యాడు. మనం ఇప్పటికీ కూడా చూసినట్టయితే నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గరలో నికోలా టెస్లా యొక్క స్టాట్యూ అయితే మనకు కనబడుతూ ఉంటుంది. అయితే అప్పుడు డీసీ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోయింది. ఇంకా ఏసీఏ ప్రపంచం మొత్తానికి కూడా ఆల్టర్నేటింగ్గా మారింది. అండ్ డీసీ యొక్క వాల్యూ కూడా చాలా వరకు పడిపోయింది. కానీ వెస్టింగ్ హౌస్ కంపెనీస్కి మాత్రం పెద్దగా లాభాలు ఏమీ రాలేదు. అంటే వాళ్ళు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూనే వచ్చారు. సో అప్పట్లో పెద్దగా ప్రాఫిట్స్ రాలేదు. మేబీ ఇప్పట్లో అయితే చాలా ఎక్కువ వచ్చేవేమో, కానీ అలా జరగలేదు. సో వాళ్ళకి $10 మిలియన్ అప్పు ఉంది అప్పట్లో. సో అప్పట్లో $10 మిలియన్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్. సో వెస్టింగ్ హౌస్ ఏం చేయాలో తెలియక 1897 సంవత్సరంలో టెస్లా దగ్గరికి వెళ్ళి నేను నీ రాయల్టీస్లోని కొన్నింటిని తగ్గించాలనుకుంటున్నాను, నాకు ఇలా చాలా పెద్ద మొత్తంలో అప్పు ఉంది, నువ్వేమైనా సహాయం చేయగలవా అని అడిగితే టెస్లా ఏం చేశాడంటే తన కాంట్రాక్ట్ మొత్తాన్ని కూడా చింపేశాడు. అది తన ఫ్రెండ్ కోసం తను చేసిన పని. అది వెస్టింగ్ హౌస్ ఏంటంటే టెస్లాని నమ్మాడు మొదట్లో. ఒకవేళ వెస్టింగ్ హౌస్ తను నమ్మకపోయినట్టయితే ఈ రోజు నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు కదా అని టెస్లా అనుకొని ఆ $12 మిలియన్ రాయల్టీస్ని చింపేశాడు. అవి ఇప్పటి వాల్యూలో సుమారుగా $300 మిలియన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అవి కనుక ఉన్నట్టయితే అతను ఈ ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ పర్సన్స్లో ఒకటిగా లిస్టులో ఉండేవాడు. అండ్ ప్రపంచంలో మొట్టమొదటిగా $1 బిలియన్ సంపాదించిన వ్యక్తిగా కూడా అతను రికార్డ్ సృష్టించేవాడు. కానీ ఇదేది కూడా వద్దనుకొని స్నేహితుల కోసం మొత్తం అన్నీ కూడా వదిలేసి
తన యొక్క ఆల్టర్నేటింగ్ కరెంట్ పేటెంట్స్ని ఎవరైనా సరే వాడుకోవచ్చు అని ఒక మాట ఇచ్చినందుకు గాను $2,16,000 ఇచ్చారు అతనికి. సో ఆ డబ్బు మొత్తాన్ని కూడా తీసుకొని మళ్ళీ తన యొక్క వర్క్ను స్టార్ట్ చేశాడు. బట్ అప్పట్లో $2,16,000 అన్నా కూడా ఇప్పటి వాల్యూలో $60 మిలియన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆ మనీని ఉపయోగించి టెస్లా తన యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని అయితే బిల్డ్ చేసుకున్నాడు అండ్ చాలా ప్రాజెక్ట్స్ని కూడా స్టార్ట్ చేశాడు. అండ్ ఆ టైంలో అతను చాలా మందిని కలిశాడు, చాలా రిచ్ పీపుల్ని, చాలా ఫేమస్ పీపుల్ని కలిశాడు. అందులో మార్క్ ట్వెయిన్ కూడా ఉన్నాడు. సో వీళ్ళందరినీ కూడా కలిసి చాలా గొప్ప గొప్ప విషయాల మీద పరిశోధనలు చేస్తున్నట్టుగా ప్రపంచానికి అయితే తెలియజేశాడు. అండ్ ఆ టైంలోనే నికోలా టెస్లా కాయిల్ని తయారు చేశాడు. ఇది ఒక డివైస్, అది చాలా హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలుగుతూ ఉంటుంది అండ్ దానికి ఎటువంటి ప్రాబ్లము రాదు కూడా. అండ్ అతని యొక్క బెస్ట్ నోన్ క్రియేషన్ ఇదే అని చెప్పొచ్చు. అండ్ అలాగే అతను రేడియో సిగ్నల్స్ని ఎంత దూరం వరకైనా ఎంత స్ట్రాంగ్ అయినా పంపగలిగే టెక్నాలజీని కూడా తయారు చేశాడు. కాకపోతే దాని యొక్క ఫ్రీక్వెన్సీని టెస్ట్ చేసే లోపే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అంటే 1895 సంవత్సరంలో అతని యొక్క ల్యాబొరేటరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని కారణంగా ఆ ల్యాబ్ మొత్తం కాలిపోయింది అండ్ దాంతోపాటుగా ఎన్నో డాక్యుమెంట్స్ కూడా కాలిపోయాయి. సో ఎన్నో ఏళ్ల పాటు అతను చేసిన రీసెర్చ్ కాలి బూడిదైపోయింది. అండ్ దీని వెనక కూడా చాలా మందే ఉన్నారని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మీకు వీడియో లాస్ట్లో నికోలా టెస్లా తన మదర్కి రాసిన ఒక లెటర్ గురించి చెప్తాను. అందులో నికోలా టెస్లానే చెప్పాడు దీని వెనక థామస్ ఎడిసన్ ఉన్నాడేమో డౌట్గా ఉందని. సో ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి అతను సాధించిందంతా కూడా అప్పుడు కాలి బూడిదైపోయింది అండ్ మళ్ళీ అతని జీవితం అంతా కూడా మొదటికి వచ్చేసినట్టు అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇటాలియన్ బిజినెస్ మ్యాన్ అయిన మ్యాక్రోని కూడా ఇంగ్లాండ్లో రేడియో మీదే వర్క్ చేస్తున్నాడు. అయితే అతను అమెరికాకు వచ్చి పేటెంట్ రైట్స్ తీసుకోవడానికి ట్రై చేసినట్టయితే చాలా మంది దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అతని యొక్క ఇన్వెన్షన్ సేమ్ టెస్లా యొక్క ఇన్వెన్షన్కి సిమిలర్గా ఉందని. కానీ 1901వ సంవత్సరంలో ఏం జరిగింది, నికోలా టెస్లా యొక్క 17 పేటెంట్స్ని ఉపయోగించి మ్యాక్రోని రేడియో సిగ్నల్ పంపించాడు. మొట్టమొదటి ట్రాన్స్లాంటిక్ రేడియో మెసేజ్ని పంపించాడు ఆయన. అతను ఒక కొత్త ఎరాని స్టార్ట్ చేసినట్టే. అండ్ అదే టైంలో ఎడిసన్ అతనికి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాడు. టెస్లాకి దీంతో ఎటువంటి ఇష్యూ లేదు. సర్లే పోన్లే అతను సాధించాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కాకపోయినప్పటికీ కూడా ఎవరో ఒకరు దీన్ని ప్రపంచం ముందు తీసుకొని వెళ్ళారు, మానవాళికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే అతను అభిప్రాయపడి లైట్ తీసుకున్నాడు. కానీ అదే అతనికి ప్రాబ్లం తెచ్చిపెట్టింది. యుఎస్ పేటెంట్ ఆఫీస్ ఏం చేసింది, 1904వ సంవత్సరంలో మైండ్ని మార్చేసుకొని మ్యాక్రోనికి దాని మీద పేటెంట్స్ ఇచ్చేసింది రేడియోని డెవలప్ చేసినందుకు. ఎందుకంటే మ్యాక్రోనికి ఒక సాలిడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, ఆ సాలిడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ వీళ్ళకి కూడా ఇచ్చారు. సో దాని కారణంగా వీళ్ళైతే యాక్సెప్ట్ చేశారు. సో దాని కారణంగా మ్యాక్రోనీకి 1911వ సంవత్సరంలో నోబెల్ అవార్డు అయితే వచ్చింది ఫిజిక్స్ విభాగంలో. కానీ నిజానికి అదంతా కూడా టెస్లా యొక్క వర్క్. దాన్ని మ్యాక్రోని దొంగతనం చేసి దాన్ని వాడుకొని ప్రపంచం ముందు పెట్టి నోబెల్ ప్రైజ్ కొట్టాడు 1911లో. నికోలా టెస్లా దీని గురించి ఒక కేసు కూడా వేసాడు మ్యాక్రోని మీద. ఎన్నో ఏళ్ల పాటు ఆ కేసు అలా నడిచింది. బట్ ఫైనల్గా తీర్పు టెస్లాకి అనుకూలంగా వచ్చింది. ఎప్పుడు నికోలా టెస్లా చనిపోయిన తర్వాత వచ్చింది. నిజానికి ఆ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత నికోలా టెస్లా యొక్క జీవితం అంత అద్భుతంగా ఏమీ లేదు. నికోలా టెస్లా వైర్లెస్ కమ్యూనికేషన్ని ప్రపంచం ముందుకు ఉంచాలనుకున్నాడు. అండ్ వార్డెన్ క్లిఫ్ టవర్ని నిర్మించి ప్రపంచం మొత్తానికి ఫ్రీగా ఎలక్ట్రిసిటీని అందించాలనుకున్నాడు. అతని యొక్క మైండ్లో చాలా అంటే చాలా థాట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అతని థాట్స్ని ఇప్పటికీ కూడా 100% ఎవరూ సాధించలేరు. ఎలక్ట్రిసిటీని వైర్లెస్గా ప్రపంచం మొత్తానికి పంపించగలగడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాని పనేది. అలాగే థాట్ కెమెరాని కూడా కేవలం నికోలా టెస్లా మాత్రమే సాధించగలడు, ఇంకెవరు కూడా సాధించలేరు. ఒకవేళ భవిష్యత్తులో అది మేబీ ఎలాన్ మస్క్ యొక్క న్యూరాలింక్ ద్వారా జరగచ్చేమో, ఎందుకంటే దాన్ని బ్రెయిన్ కనెక్ట్ చేస్తుంటారు కాబట్టి థాట్స్ని అది రీడ్ చేసి దాని యొక్క ఇమేజ్ని మనకు అందించే ఛాన్స్ అయితే ఉంది. బట్ అది కూడా ఎగ్జాక్ట్గా నికోలా టెస్లా చెప్పిన థాట్ కెమెరా లాగైతే ఉండదు. ఆ తర్వాత డెత్ రేట్ని సాధించడం కూడా చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ నికోలా టెస్లా ఎర్త్క్వేక్ మిషన్ని కూడా క్రియేట్ చేయాలనుకున్నాడు. ఇది ఆర్టిఫిషియల్ ఎర్త్క్వేక్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ సైంటిస్టులు దాన్ని ఉపయోగించుకొని కొన్ని ఎసెన్షియల్ మినరల్స్ని భూమి నుంచి బయటకు తేవచ్చు అనుకున్నాడు. సో ప్రపంచం మొత్తం ఏదేదో చేయాలని ఇప్పుడు ట్రై చేస్తోంది. కానీ ప్రపంచం మొత్తానికంటే 100-200 సంవత్సరాలు ముందే ఆలోచించాడు నికోలా టెస్లా. కానీ అతనికి సరైన సపోర్ట్ కనుక దొరికినట్టయితే అవన్నీ కూడా ఎప్పుడో మన ముందుకు అందుబాటులోకి వచ్చేవి. సో టెస్లా ఎప్పుడైతే దివాలా తీశాడో అతను ఇంకా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసాడు. అతని యొక్క విజనరీ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా పక్కన పెట్టేశాడు. అతని యొక్క టవర్స్ అన్ని కూలిపోయాయి. అతని యొక్క మెంటల్ స్టేట్ కూడా కొంచెం డిటోరియేట్ అయిపోయింది. అండ్ 1933వ సంవత్సరం నుంచి కూడా అతను ఒక హోటల్లో ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు అతను న్యూయార్కర్ హోటల్లోనే ఉన్నాడు. అతను ఏంటంటే వెస్టింగ్ హౌస్ కార్పొరేషన్కి ఒక కన్సల్టెంట్గా ఉన్నాడు కాబట్టి అతని యొక్క లాడ్జింగ్కి కావాల్సిన అమౌంట్ని, అతని ఫుడ్కి కావాల్సిన అమౌంట్ని వాళ్లే భరిస్తూ వచ్చేవారు. సో రెంట్ లేకుండా గడిపినప్పటికీ కూడా అప్పుల్లోనే బ్రతికాడు నికోలా టెస్లా లాస్ట్ డేస్లో. సో అతను తన జీవితంలో ఆఖరి రోజుల్లో చాలా అంటే చాలా కష్టాలు పడ్డాడు. అతను సాధించాలనుకున్నవేవి సాధించలేకపోయాడు. సో అందుకని తన యొక్క మదర్కి అతను ఒక లాస్ట్ లెటర్ రాశాడు.
రాశాడు. ఆ లెటర్ చదువుతుంటే ఇప్పటికీ కూడా కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. అతను ఆ లెటర్లో చాలా విషయాలు చెప్పాడు. ఏమని రాశాడంటే అందులో, అమ్మా నన్ను క్షమించు, నేను ఎప్పుడు నీ గురించి ఆలోచించినా కూడా నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా నేను నీకు చేయాల్సినవి ఏవి చేయలేకపోయానేమో అనిపిస్తూ ఉంటుంది. నీకు బాగా దాహం వేసి ఒక గ్లాసు వాటర్ తాగాలనిపించి నువ్వు మంచం నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నీ పక్క నుండి ఆ గ్లాస్ వాటర్ నేను నీకు ఇచ్చుంటే బాగుందనిపించింది. కానీ నేను నీ దగ్గర లేను. ఎన్నో ఏళ్ల పాటు నేను మనుషుల కోసం, మానవాళి యొక్క అభివృద్ధి కోసం పోరాడాను, చాలా కృషి చేశాను. కానీ ఆఖరికి నాకు దొరికింది ఇన్సల్ట్స్, హ్యూమిలేషన్ మాత్రమే. నేను చాలా తప్పులు చేశాను. నాకు కొన్నిసార్లు నా కళల్లో కనిపిస్తూ ఉంటాయి నేను చేసిన తప్పులన్నీ కూడా. కానీ నేనేమీ చేయలేకపోయేవాడిని. నేను చాలా గొప్పగా ఆలోచించాను, గొప్పగా కలలు కన్నాను. కానీ అది ప్రపంచం కోసం కన్నాను. కానీ నీ గురించి, నా గురించి ఆలోచించుంటే బాగుండేమో అనిపిస్తోంది. అప్పుడప్పుడు నాకు నీ వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది నా కళల్లో. కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. నాకు కళల్లో ఎన్నో వాయిస్లు వినబడుతూ ఉంటాయి. అవన్నీ నీ గురించే చెబుతూ ఉంటాయి. అవి విన్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. నేను నా మైండ్ని కోల్పోతున్నానేమో అని భయం వేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ నేను నా డాక్టర్ లియోనెల్ని కూడా నేను నమ్మలేను. ఎందుకంటే అతను 2 వారాల క్రితం ఎడిసన్ని కలిశాడని తెలిసింది నాకు. సో అతన్ని కూడా నేను నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు. నేను నీకు ఈ లెటర్ రాస్తున్నాను కానీ నువ్వు ఈ లెటర్ ఎప్పటికీ చదవలేవని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చనిపోయావు. చనిపోయిన నీ కోసం నేను ఎందుకు ఈ లెటర్ రాస్తున్నానో నాకు అర్థం కావట్లే. కానీ నాకు ఈ ఎమోషన్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని ఉంది, అందుకే రాస్తున్నా అని చెప్పాడు. సో నిన్ను వదిలేసి నీకు దూరంగా ఉండే మార్గాన్ని ఎంచుకున్నందుకు నన్ను క్షమించు అని అడిగాడు. ఇన్ఫ్యాక్ట్ అతను వాళ్ళ అమ్మగారి ఫ్యూనరల్ కూడా వెళ్ళలేకపోయానైతే తెలియజేశాడు ఆ లెటర్లో. సో అతను ప్రపంచం మొత్తానికి కూడా తన జీవితాన్ని త్యాగం చేశాడు. కానీ అతన్ని మాత్రం మనం గౌరవించుకోలేకపోయాం. ఇంకొక లెటర్లో నికోలా టెస్లా ఏమని రాశాడంటే, నేను ఎన్నో సాధించాలనుకున్నాను కానీ నేను సాధించలేకపోయాను. ఎప్పుడైతే నా ల్యాబొరేటరీ కాలిపోయిందో అప్పుడే నా ఆశలు, నా ఆలోచనలు అన్నీ కాలిపోయాయి. దాని వెనక ఉన్న వ్యక్తి కూడా మిస్టర్ ఎడిసనే అయి ఉండొచ్చు అన్న నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను కంప్లీట్గా మారిపోయాను. నన్ను నేనే గుర్తుపట్టుకోలేకపోతున్నాను. నా ఆలోచనలు కంప్లీట్గా మారిపోయాయి. ఇంకా ఇప్పుడు నేను ఎవరికి ఉపయోగం లేని వ్యక్తిగా మారిపోయానని అయితే నికోలా టెస్లా రాశాడు అందులో. అండ్ అతను ఏమన్నాడంటే, నేను కొన్ని తప్పులు చేశానమ్మా. నేను నా వాటిని నా దగ్గర పెట్టుకోలేకపోయాను. నా పేటెంట్స్ని నా కంట్రోల్లో పెట్టుకోలేకపోయాను. నా డిస్కవరీని నాది అని చెప్పుకోలేకపోయాను. నా గురించి నేనే చెప్పుకోలేకపోతే ఇంక ప్రపంచం అంతా ఎందుకు చెప్తా చెప్పు అన్నాడు. ఇంకా ఆ మాట అయితే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను నిజంగానే ప్రపంచం మొత్తం కోసం పోరాడాడన్న విషయం మనకు తెలిసిందే కదా. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఒక ప్లాన్ ఉంటుంది. కానీ నాకు ఏ ప్లాను లేదు. జస్ట్ ప్రపంచం కోసం పనిచేయాలన్న ఆలోచన తప్ప. అందువల్లనేమో నేను ఇలా ఓడిపోయాను అన్నాడు అతను. సో అలా 10 ఏళ్ల పాటు అదే హోటల్ రూమ్లో గడిపిన తర్వాత జనవరి 7, 1943న నికోలా టెస్లా తన యొక్క రూమ్ నెంబర్ అయిన 3327లో న్యూయార్క్ హోటల్లో చనిపోయాడు. ఒక మెయిడ్ ఆ రూమ్లోకి వెళ్ళి అతను చనిపోయాడని గమనించింది. అండ్ అప్పటికి నికోలా టెస్లా యొక్క వయసు 86 సంవత్సరాలు. అండ్ చనిపోయే టైంకి నికోలా టెస్లా యొక్క జేబులో ఒక్క పెన్నీ కూడా లేదు. అతని రూమ్లో కొన్ని క్రాకర్స్, అలాగే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు, ఇవి మాత్రమే ఉన్నాయి అతని రూమ్లో. ఇంకేమీ లేవు. ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇన్వెస్టర్స్లో ఒకరైన నికోలా టెస్లా జోబులో ఒక్క పెన్నీ కూడా లేకుండా చనిపోవడం ఎంత దారుణం ఆలోచించుకోండి. సో బేసిక్గా ఎప్పుడైనా సరే మంచి చేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. స్వార్థం కోసం ఆలోచించుకుంటే అతను ఆ $12 మిలియన్ కాంట్రాక్ట్ని చింపేసేవాడు కాదు. ఒకవేళ అవి కనుక ఉంచుకున్నట్టయితే అతని దగ్గర తర్వాత చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఉండేది. వేరే వాళ్ళు కట్టే రెంట్ మీద ఆధారపడి ఒక హోటల్ రూమ్లో బతకాల్సిన అవసరం వచ్చేది కాదు నికోలా టెస్లాకి. కానీ అతను డబ్బుల కోసం ఆలోచించలేదు. అతను క్యాపిటలిస్ట్ కాదు అతను. సో అందుకే నికోలా టెస్లా అలాగా తన జీవితాన్ని అయితే ముగించుకున్నాడు. కానీ అతని యొక్క ఆలోచనల వల్ల ఇప్పుడు మనం అందరం కూడా చాలా గొప్పగా బ్రతుకుతున్నాం. అతని ఆలోచనల మీద చాలామంది చాలా డబ్బు సంపాదించుకుంటున్నారు కూడా. బట్ మేబీ ఇప్పుడైతే నికోలా టెస్లా పైనుంచి ఇవన్నీ చూస్తున్నట్టయితే మాత్రం చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాడేమో. ఎందుకంటే అతనికి రావాలి అనుకున్న పేరు వచ్చింది. అలాగే అతని యొక్క ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ప్రపంచం మొత్తం ముందు ఉన్నాయి. అండ్ అతని యొక్క ఇన్వెన్షన్స్ని ఇప్పుడు వాడుకొని చాలామంది తన జీవితాలను అయితే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఎంతోమంది గొప్ప బిజినెస్ మ్యాన్లకు కూడా అతని యొక్క ఆలోచనలు ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నాయి. అండ్ ప్రపంచం మొత్తానికి కూడా పవర్ని ఇంత పర్ఫెక్ట్గా అందించగలగడానికి అతని యొక్క ఆలోచనే కారణం కూడా కాబట్టి. అండ్ టెస్లా వెనక ఉన్న ఆలోచన కూడా నికోలా టెస్లా ఇన్స్పిరేషన్ నుంచి వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మోడర్న్ సొసైటీని నికోలా టెస్లా ఆలోచనలే నడిపిస్తున్నాయి. సో మేబీ ఈ విషయంలో అతనైతే హ్యాపీగానే ఉండొచ్చు. సో నికోలా టెస్లా వాళ్ళ యొక్క మదర్ చెప్పినట్టుగా అతను నిజంగానే ద మ్యాన్ ఆఫ్ లైట్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.